ఆశ్చర్యపోతారు. ఏంటి ప్రభా, మేమైతే చాలా డబ్బులు వేసాము, మేము అలా చేసాము, మేము ఇంత చేసాము, మేము ఇంత ఖర్చు పెట్టాము అని చెప్పాడు. దేవుడు అంటాడు, మీ కాడ ఉన్న దాంట్లో కొద్దిగా వేసింది, మీకు మొత్తం వేయలేదుగా. కానీ వేద విధురాలు ఏం చేసింది, తనకున్న సమస్తాన్ని వేసింది. అంటే రెండింటికి అర్థం చెప్పమంటావా అంటాడు ప్రభు. రెండింటికి అర్థం చెప్పంటే, నీకు రేపొద్దున మాకు వంటేలు ఇవ్వని దాచిపెట్టుకున్నారు, కానీ ఏమకైంది దేమో తెలుసా, రేపొద్దున దేవుడు నాకు ఆహారం పెడతారని నమ్మకం ఉందా ఉంటే. నమ్మకం ఉన్నామా గొప్ప వ్యక్తి, నమ్మకం లేని మీరు గొప్పవాళ్ళు. మనం దేవుడి దగ్గర ఎలా ఉండాలంటే కొంచెంలోనే మనం నమ్మకంగా ఉండాలి. ఆస్తున్నంత మాత్రం గొప్పవాళ్ళం కాదు, ఐశ్వర్యం ఉన్నంత మాత్రం గొప్పవాళ్ళం కాదు, పొలాలు స్థలాలు ఉన్నంత మాత్రం మనం గొప్పవాళ్ళం కాదు. మనం ఎప్పుడు గొప్పవాళ్ళం అవుతామంటే తగ్గింపు కలిగిన జీవితం, దేవుడి దగ్గర మనము సమస్తం త్యాగం చేసే వ్యక్తులు కనిపించాలి. ఆయన మన దగ్గర బలవంతంగా చేయడు దేవుడు, మన మనస్సును చూస్తాడు ముందు. అందుకని మనం గ్రహించాలి ఏంటంటే దేవుని దగ్గర మనం నీతిగా యథార్థంగా ఉండాలి. నువ్వు ఏ మాట చెప్పావు ఆ మాట ప్రకారం నిలబడాలి. అంతేకాని మనం ఇచ్చిన మాట తప్పకూడదు. దేవునికి